వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేరఫ్ అడ్రస్. ఆహా సత్య అశోక్ మా అమ్మాయిలు చూడు, ఎందుకురా అంత సిగ్గుపడుతున్నావ్? చూడరా అసలు ఆ స్మైల్ చూడు, పొల్లు ఎలా కనిపిస్తున్నాయో. వీళ్ళని చూస్తుంటే ఒకటి గుర్తొచ్చింది అనమాట, చెప్పనా? చెప్పు. సంగీతానికి స్వరాలు అవసరం, మనిషికి నరాలు అవసరం, సత్యాకి సవరాలు అవసరం. ఇది నా ఒరిజినల్. ఒరిజినలేనా? సో యూట్యూబ్ ప్లస్ కి జోష్ అవసరం, జోష్ కి స్టూడెంట్స్ అవసరం. సో సత్య, ఎంత జోష్ఫుల్ గా ఎంత ఎనర్జీగా ఉన్నారంటే ఏ కాలేజీకి వచ్చాం మనం? శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువూరు. మరి ఇద్దరు కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నారు కాబట్టి మాట్లాడటం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. తగ్గేదేలే. సో మై డియర్ గర్ల్స్ అండ్ మై డియర్ బాయ్స్, మిమ్మల్ని కొన్ని క్రేజీగా క్వశ్చన్ అడుగుతామంట. మీరు ఆన్సర్ చెప్తే తిరువూరులో ఊరూరే పడాలన్నమాట, ఓకేనా? తగ్గేదేలేలో మన ఫస్ట్ క్వశ్చన్, ఇదేదో ఇప్పట్లో అయ్యేలా లేదే అని ఎప్పుడు అనిపిస్తుంది? సో నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? నీ పేరు? సాయి. సాయి, ఇదేదో ఇప్పట్లో అయ్యేలా లేదే అని ఎప్పుడు అంటాం? ముందాగుతున్న ఫ్రెండ్ ని చూసిన. వావ్, మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్. తెల్లారులు అదే పనేమో, అది సాయంత్రం 6 కూర్చొని పొద్దున్న 6 అయిపోద్దేమో. నీ పేరు? తులసి. తులసియా? ఒక నిమిషం ఆగు. తులసి అన్నా కదా ప్రదర్శన. నీ క్వశ్చన్ ఏంటంటే ఇది ఏదో ఇప్పుడు అయ్యేలా లేదే అని ఎప్పుడు అంటాం? ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతున్నప్పుడు. ఇది కూడా తెల్లారులు. సో నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? నీ పేరు? అరుణ్. అరుణ్, ఇదేదో ఇప్పట్లో అయ్యేలా లేదే అని ఎప్పుడు అనిపిస్తుంది? గర్ల్ ఫ్రెండ్ మేకప్ వేసుకుని వస్తా అన్నప్పుడు. ఇంకోసారి. గర్ల్ ఫ్రెండ్ మేకప్ వేసుకుని వస్తా అన్నప్పుడు. మీ గర్ల్ ఫ్రెండ్ ఎంతసేపు మేకప్ వేసుకుంటది? తెల్లారులు వేస్తూనే ఉంటుంది మేకప్. సో చాలా క్రేజీ ఆన్సర్లు వచ్చినాయి కదా, మరి తగ్గేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జరగండి అని ఇప్పుడు అంటాం. నీ పేరు? రీతిక. జరగండి అని ఇప్పుడు అంటాం. బస్ లో కండక్టర్ జరగండి అన్నప్పుడు. నాకు అర్థం కాలేదు సార్. బస్ లో కండక్టర్ జరగండి అన్నప్పుడు. బస్సులో కండక్టరా? జరగండి టికెట్ తీసుకున్నా. నీ పేరు? వెంకీ. వెంకీ, జరగండి అని ఎప్పుడు అంటాం? సులభ కాంప్లెక్స్ లో వెనక్కి ఉన్నప్పుడు జరగండి అంట. ఏం కాంప్లెక్స్ రా? సుబ్బుల కాంప్లెక్స్. సుబ్బుల కాంప్లెక్స్ ఏంట్రా? మళ్ళీ చెప్పు. సుబ్బుల కాంప్లెక్స్. సుబ్బుల కాంప్లెక్స్. సుబ్బులు కాంప్లెక్సా? సుబ్బులు కాంప్లెక్స్ ఎక్కడన్నా ఉందా? ఉంది. ఏంటది? సుబ్బుల కాంప్లెక్స్. సుబ్బుల కాంప్లెక్స్ ఏంట్రా? సుబ్బుల కాంప్లెక్స్. సులభ కాంప్లెక్స్. సుబ్బుల ఏంట్రా నా పరువు తీస్తున్నావు? సరిగ్గా చెప్పరా. నా టీం సులభ కాంప్లెక్స్. నన్ను చూస్తే రాలేదు నీకు, దీన్ని చూస్తే వచ్చేస్తున్నారా? తగ్గేదేలేలో మన నెక్స్ట్ క్వశ్చన్, దరిద్రం అడ్డం తిరిగింది అని ఎప్పుడు అనిపిస్తుంది? నీ పేరు? సింధు. సింధు, మీది తిరువూరులో ఏ సందు? వచ్చేస్తాడు ముందు జాగ్రత్త. దరిద్రం అడ్డం తిరిగిందని ఎప్పుడు అంటాం? సత్య టీంలో నన్ను వేస్తారనుకుంటే అశోక్ టీంలో వేసినప్పుడు. నా టీంలో ఉండి ఆ టీం సపోర్ట్ చేస్తావా? అశోక్, మన మగవాళ్ళు గట్టుకుండాలి. నేను ఉండొద్దా అశోక్? నేను మగవాడిని గట్టుకుంటా. అశోక్, నేను ఉండొద్దా అశోక్? ఉండొచ్చు. ఇలా అడిగిన తర్వాత ఎలాగ బెండ్ అవ్వకపోతే మగవాడు అన్నాక ఆడదాని ముందు బెండ్ అవ్వాలి తప్ప, లేదంటే బెండ్ తీసేస్తారు. నీ పేరు? ఈశ్వర్. ఈశ్వర్, దరిద్రం అడ్డంగా తిరిగిందని ఎప్పుడు అనిపిస్తుంది? ఎవరూ లేనప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ దొరికిపోయినా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? సింగిల్ బ్రో. సింగిల్ బ్రో, యూ సింగిల్, ఐఎమ్ సింగిల్, రెడీ టు మింగిల్. నీ పేరు? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న,
దరిద్రం అడ్డం తిరిగిందని ఎప్పుడు అనిపిస్తుంది? ఎగ్జామ్ హాల్లో స్లిప్స్ తో దొరికినప్పుడు. అబ్బా అబ్బా ఫస్ట్ ఆన్సర్ రాత్రం దొరికేసిన పర్లేదు కానీ లాస్ట్ ఆన్సర్ రాత్రం దొరికితేనే ఎంత బొక్క కదా టైము. అవును. కానీ దానికంటే ముందు స్లిప్పులు రాయడానికి కష్టపడతారు చూడు చదవకుండా, అది కష్టం కదా. మీ అమ్మాయిలు మా అబ్బాయిలు ఆన్సర్లు ఎరగదీసేశారు. నిజంగా నాకెందుకో వీళ్ళకి ఒక టాస్క్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. రే వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి ఇవ్వలేమా? మనం కూడా ఇద్దాం వాళ్ళకి task. ఓకే మేము కూడా ఇస్తాము. మరి సో టాస్క్ చేయాలంటే పార్టిసిపెంట్ కావాలి కాబట్టి పిలిచేద్దాం. Let's welcome participants and properties. సో సత్య అశోక్, టాస్క్ చేయడానికి పార్టిసిపెంట్స్ అయితే వచ్చేసారు. నా టీం నుంచి రెడీగా ఉన్నారు కనుక్కున్నారు. టాస్క్ చేద్దామా? చేద్దాం. నా టీం వాళ్ళని కూడా కనుక్కుంటా. రెడీయా? రెడీ. టాస్క్ చేయడానికి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. మరి టాస్క్ ఏంటి అశోక్? టాస్క్ చాలా సింపుల్. ఒకసారి ఇక్కడ చూడు ఏముంది. ఎస్ ఎస్ నేను స్నానం చేయలేదు. ఎస్ అన్నావు కదా. నేను బ్రష్ చేయలేదు. నో అంటే చాలా సింపుల్. వీళ్ళు నలుగురు ఒకటేసారి చేస్తారు టాస్క్. సో నలుగురు లైన్ లో నుంచి ఉంటారు. సో ఎస్ అంటే అందరు కలిపి ఒకటేసారి ఎస్ మీదకి, ఓకే. నో అంటే అందరు కలిపి నో మీదకి. ఓ అర్థమైందా? ఎవరైనా ఎస్ నో కన్ఫ్యూజ్ అయిపోయి బయటకు వచ్చారనుకో ఆగుంటదిరా, తర్వాత చెప్తా. అంతే కదా, సింపుల్. మా వాళ్ళు కరెక్ట్ పొజిషన్ కి వెళ్తారు చూడు. పొజిషన్కి వెళ్తారో ఆ పొజిషన్కి వెళ్తారో ఎవరు తెలుసు కానీ లెట్స్ స్టార్ట్. సో టాస్ చేయడానికి రెండు టీంల నుంచి పార్టిసిపెంట్ రెడీ ఉన్నారు కాబట్టి రెడీ 1 2 3 గో. నో ఎస్ స్పీడ్ గా. నో 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 ఎస్ ఎస్ నో ఎస్ నో ఎస్. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్య సిల్కు సీర కట్టె. ఆహా సో పాట ఉంది కదా, పాట ఆ పాట నువ్వు పాడాలి. ఆ లాస్ట్ లో ఆహా అనేది కూడా కావాలి నాకు. రెడీయా? నువ్వు వస్తావని నేను అబ్బాయ సిల్కు చీర కట్టుకుంటేనే. ఆ ఫీల్ కావాలి నాకు. ఆవిడ ఎలా పాడింది నోట్లో ఇంత పానపారగా వేసుకుని అలా కావాలి నాకు. నువ్వు వస్తావని నేను మరి అబ్బాయ సిల్కు చీర కట్టుకుంటేనే. అబ్బబ్బయ్య అశోక్ ఒకసారి మా వాడి కోసం సాంగ్ ప్లే చేపి. నువ్వు వస్తావని నేను అబ్బాయ సిల్కు చీర కట్టుకుంటేనే. నాయనా ఓ రమ్మ ఓ నాయన ఓ రమ్మయ్య ఓ తాతయ్య ఓ అబ్బయ్య ఓ నాన్న. సో ఒక అబ్బాయి ఎలిమినేట్ అయిపోయాడు పాపం. ఇంకో ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. రెడీ? ఎస్ నో నో ఎస్ నో ఎస్ నో నో ఎస్ ఎస్ నో ఎస్ నో ఎస్ నో ఎస్ ఎస్ ఎస్. రే నీకేంటంటే అహా ఉంటది, దానికన్నా ముందు ఇంకోటి ఉంటది అనమాట. రెడీయా? బాగుందిరా. తో అంతడికిడిది ఇంతడికిడి తో అంతడికిడి తో అంతడికిడి అది కావాలి నాకు. తో అంతడికిడిది ఇంతడికిడి తో అంతడికిడిది ఇంతడికిడి తోముతారు. అంటే అది కాదురా. తో అంతడికిడిది ఇంతడికిడి తో అంతడికిడిది ఇంతడికిడి. తోముతావా? ఏం తోముతా అటు తోముతా. అది కాదురా. తో అంతడికిడిది ఇంతడికిడి తో అంతడికిడిది ఇంతడికిడి తోముతాడు. సింపుల్ చెప్తానే. తలాంగు తక్కుతుం తిలాంగు తక్కుతుం తలాంగు తక్కుతుం తిలాంగు తక్కుతాం. తలాంగు తక్కదం తిలాంగు తక్కదం తలాంగు తక్కదం తిలాంగు తక్కదం. ఇదేంటిది? నాకెందుకో మీ ఓడి మళ్ళీ గుర్తొచ్చాడు అర్థం కాడు. నువ్వు వస్తావని నేను రబ్బయ్య సిల్కు సీర కట్టుకుంటే ఆహా అది కావాలి. ఏంటన్నా ఏంటన్నా ఏంటన్నా? రే ఇద్దరు కలిపి సులభ కామెంట్స్ అడుగుతారు. నువ్వు పాట పాడతావా? నువ్వు వస్తావని నేను రబ్బయ్య. ఓ నాయనా ఓ రబ్బయ్య ఓ నాయనా. ఆగ్రా, నువ్వు కాదురా టాస్క్. ఎంటర్టైన్మెంట్ ఈడ్ చేయాలి. ఇది అయిపోయింది, నువ్వు చెయ్యి. మొత్తం అంత వద్దురా పోనీ లాస్ట్ దే. ఓకేనా? ఓ రబ్బయ్య ఆహాను రబ్బయ్య దాని ఓ రబ్బయ్య
ఓ రబ్బయ్యా ఓ అబ్బాయా ఆహా. ఓ నాయనా ఆహా. ఓ అబ్బాయా ఆహా. పెద్ద నాయనా ఆహా. నాయనా ఆహా. ఆహా. ఎలా తగ్గిందా రే నీ వాయిస్ తగ్గిపోతుంది మొత్తం పాట పాడరా నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్యా చిలుకు చీర కట్టుకొని ఆహా ఓరి నాయనా ఆహా ఓ అబ్బాయా ఆహా. ఓ నాయనా ఆహా. పెద్ద నాయనా ఆహా. చిన్న నాయన ఆహా. వీళ్ళ నాయన ఆహా. వీళ్ళ పెద్ద నాయన ఆహా. సో సత్య అశోక్. చూసేమా వాళ్ళు టాస్క్ ఎలా పూర్తి చేశారు అది టాస్క్ అంటే అలా చెయ్యాలి రే 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 ఆ. మీ వాళ్ళు ఏం చేశారు రా అటు ఇటు ఎగిరారు మా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేశారు ఎంటర్టైన్మెంట్ చేశారా ఆ. ఆహా. కానీ ఏమటగా మాట నాకు మాత్రం నువ్వు వచ్చింది సీరియస్ గానే మరి? సో ఒక్కసారి ఆరుగురు ఉన్నాం కదా ఆరుగురు కలిపి ఓ నాయన అంటాను మీరు ఆహా అనాలి రెడీయా నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్య సిల్కు సీర కట్టుకుంటేనే ఆహా ఓ రబ్బయ్య సిల్కు సీర కట్టుకుంటేనే ఆహా ఓ రబ్బయ్య థ్యాంక్ రా మరి జోష్ లో తర్వాత రౌండ్కి వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం మన గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ సో ఆడుతూ పాడుతూ ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే బస్తీ మే సవాల్ సో బస్తీ మే సవాల్ గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్స్ కావాలిగా పిలిచేద్దాం అశోక్ లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్ సో బస్తీ మే సవాల్ గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్స్ వచ్చారు రెడీగా ఉన్నారు లేదో ఒకసారి కనుక్కుందాం నా పులులు రెడీయా ఓహో మన నా సింహాలు కూడా రెడీగా ఉన్నాయి రెడీయా సో సత్య మరి ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి గేమ్ ఏంటి గేమ్ ఇక్కడ కాదు ఫీల్డ్ లో చెప్తాం ఆట ఆడతాకి వెళ్తున్నాము ప్రస్తుతానికి అయితే టైర్ ఆట ఆడుతున్నాం తూనీగా టైర్ ఎక్కడ ఉంటదిరా సైకిల్ లో ఉంటది కాబట్టి మనం సైకిల్ వేసుకుని వెళ్దాం పదండి రండి అశోక్ సత్య బస్తీ మే సవాల్ గేమ్ ఆడడానికి మన పార్టిసిపెంట్స్ అయితే రెడీగా ఉన్నారు ప్రాపర్టీ ఏంద్రా ఇది భోజనాలు ఏమైనా ఉన్నాయా కూరగాయలు ఉన్నాయి భోజనాలు ఉన్నాయి నువ్వు ఇంటికి వెళ్తే తింది కానీ గేమ్ ఏంటి మరి గేమ్ కోసం తీసుకొచ్చాను అనమాట ఆ, సో గేమ్ ఏంటో తెలియాలంటే ఈ వెజిటేబుల్స్ తో ఏంట్రా గేమ్ చెప్తాను కంగారు పడుకో సో నా టీమ్ లో 5 మెంబర్స్ ఉన్నారు కదా అవును. నీ టీమ్ లో 5 మెంబర్స్ ఉన్నారు కదా Yes. సో 5 మెంబర్స్ లో ఫస్ట్ ఒకడు వచ్చి నీ టీం నుంచి ఒకడు నా టీం నుంచి ఒకడు వచ్చి ఆ టైర్ వేసుకుని టైర్ లో దూరి సో వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి లాక్కుంటూ స్ట్రగుల్ చేస్తే అక్కడ డబ్బాలు ఉన్నాయి కదా అవును మీ టీం వాడు అయితే ఆ డబ్బాలు వేయాలి Okay. మా టీం వాడు లాక్కెళ్తే ఆ డబ్బాలు వేయాలన్నమాట ఓకే ఈచ్ పర్సన్ కి 1 మినిట్ టైం ఓకే మొత్తం టోటల్ గేమ్ 5 మినిట్స్ టైం 5 మినిట్స్ టైం లో ఏ టీం అయితే ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తారో ఆ టీం విన్నర్స్ అన్నమాట అంతేనా అంతే చాలా సింపుల్ అర్థమైందా ఇంకా లేట్ చేయకుండా గేమ్ స్టార్ట్ చేసేద్దామా లెట్స్ స్టార్ట్ సో బస్తీ మే సవాల్ గేమ్ ఆడడానికి రెండు టీముల నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు అనమాట రెడీయారా రెడీ 1 2 3 గో క్లాప్ రా పైకెగిరిన పందెం మాదే మాదే హే సో బస్తీ మే సవాల్ గేమ్ లో నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ ఎన్ని కలెక్ట్ చేశాడంటే 1 2 బస్తీ మే సవాల్ గేమ్ లో నా ఫస్ట్ పార్టిసిపెంట్ ఎన్ని వెజిటేబుల్స్ కలెక్ట్ చేశాడంటే 1 2 3 4 సో బస్తీ మే సవాల్ గేమ్ ఆడడానికి రెండు టీముల నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు అనమాట రెడీయా రెడీ 1 2 3 గో గట్టిగా లాగు ఏయ్ 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 వెయ్ 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 సూపర్ రే 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 3 2 1 టైం అప్ సో నా బక్క పర్సన్ ఎన్ని హెడ్ చూద్దాం 1 2 3 4 5 6 బస్తీ మే సవాల్ గేమ్ లో నా సెకండ్ పార్టిసిపెంట్ ఎన్ని వెజిటేబుల్స్ కలెక్ట్ చేశాడంటే 1 బస్తీ మే సవాల్ గేమ్ లో మా రెండు టీమ్స్ నుంచి థర్డ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు రెడీ 3 2 1 గో ముసుగున దాగి ఉన్నదెవడో పరుగున దూకి వాణ్ణి పక్కడో రికటోనో
సో బస్తీ మీద సవాల్లో నా టీం నుంచి 3వ పార్టిసిపెంట్ 3 అని చెప్పి 3 వేసాడు. నా టీంలోని థర్డ్ పార్టిసిపెంట్ ఎన్ని వెజిటేబుల్స్ కలెక్ట్ చేశాడంటే 1 2 3. బస్తీ మే సవాల్ గేమ్ లో మా 2 టీమ్స్ నుంచి 4th పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ 3 2 1 గో. టైమ్ అప్. సో నా టీంలో 4th పార్టిసిపెంట్ ఎన్ని కలెక్ట్ చేశాడో చూద్దాం. నా టీంలోంచి 4th పార్టిసిపెంట్స్ ఎన్ని వెజిటేబుల్స్ కలెక్ట్ చేశాడంటే 1 2 3 4 5 6 7 8 9. 5th పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారన్నమాట. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. 3 2 1. టైమ్ అప్. సో నా టీంలో 5th పార్టిసిపెంట్ ఎన్ని కలెక్ట్ చేస్తాడో చూద్దాం. 1 2 3 4 5. నా టీంలో 5th పార్టిసిపెంట్స్ ఎన్ని వెజిటేబుల్స్ కలెక్ట్ చేశాడంటే ఒక్కడు కూడా లేదు. సో బస్తీ మీద సవాల్ గేమ్ ని 2 టీంలు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. సో మా వాళ్ళు అయితే దెబ్బలు తగిలించి మరి వీరోచితంగా పాడారు తెలుసా. మరి మా వాళ్ళు ఆడుకున్నారా? మా వాళ్ళు కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. దెబ్బలు తగిలించుకొని తగ్గేదేలే అన్నట్టు ఆడారు తెలుసా. మా వాళ్ళు అయితే నిజంగా హీరోలాగా పోరాడి 13 వెజిటేబుల్స్ కలెక్ట్ చేశారు. మా వాళ్ళు కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చి 20 వెజిటేబుల్స్ కలెక్ట్ చేశారు. సో నా టీం ఎక్కువ వెజిటేబుల్స్ కలెక్ట్ చేశారు కాబట్టి మా వాళ్ళే విన్నర్. విన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్. రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్. సత్య అబ్బా ఏమన్నా ఆడారా మన 2 టీమ్స్ చాలా బాగా ఆడారు. ఒకసారి థ్యాంక్ యూ చెప్పేద్దామా? థ్యాంక్ యూ చెప్పేద్దాం. థ్యాంక్ యూ అశోక్. సత్య మరి ఎనర్జీని డబుల్ చేయడానికి మనం వెళ్ళిపోదాం భలేవాడి బాస్ రౌండ్ లోకి. భలేవాడి బాస్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు మన మాస్ మహారాజా. లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా. కూరగాయలన్నా ఉందాం. ఊకే నా పెండ్లం తీరుతుంది. కూరగాయలు కూరగాయలు ఎంత అమ్మా? ఎంత కమ్ముతారా? అబ్బో అంత రేటా? కూరగాయలు కొనుక్కొచ్చిర్రా? మంచిగా ఉన్నాయి కూరగాయలు. బాగానే కొన్నావు కదా. అంతా నా టమాటాలు ఎంత? ఓ పండుకున్నట్లున్నాయిగా. వెయ్యన్నా కిలో వెయ్యన్నా, పైసలు లేవు. నా పెళ్ళం కొడుతుంది ఇంటికాడ. వెయ్యే ఏకుటా పో, నేను అడగొట్టా. తింటా వీడియో మంచిగా తీయండి బ్రో. ఏ బండి ఎక్కుతా బ్రో. గాడి దగ్గర లిఫ్టీ గాడి దగ్గర బ్రో. జ్వరం వస్తుంది. ముందుకొని గాడి దగ్గర పోని బ్రో. సరే పోండి పోయిరాండి. బాయ్ పోండి. ఎంటికెళ్ళి నూకున్నా, ముందరికి నూకున్నా. పోని బ్రో, నన్ను ఏం తీస్తుర్రు? పోనీ టైంపాస్ అవుతలేదు నాకు. రైట్. ఓ అంకుల్, నీ డ్రెస్ లాగా నా డ్రెస్ కుట్టావా? ఎంతనో బాగానే ఉన్నావు. ఏడుకోతురు కండలు బాగుండే అన్న. జిమ్ కోతున్నా అయింది. నేను కూడా వేస్తా జిమ్ము. తొండలు కూడా బాగుండాయి. నీలాక లేవులే నాకు. అన్నా సికింద్రాబాద్ పోవాలి. టికెట్ తీసుకో. నేను లేవు పైసలు లేవు. నవ్వుతో ఆపనా. అమ్మాయ వచ్చిన సికింద్రాబాద్. బాయ్ అన్న. బాయ్ థ్యాంక్ యూ. వీళ్ళేంది ఇట్లా పోతున్నారు? ఎందుకు కొడుతున్నావు అన్నా? ఎవర్రా మీరంతా? రే ఎందుకు ఇట్లా వేస్తున్నారా నన్ను? వామ్మో ఇంత బరువు ఉంది గొలుసు. లెస్స బరువు ఉంది.
యాడ దగ్గర ఎత్తుకపోతావు మోస్తుందా నేను గుంజుతా ఏయ్ ఏయ్యా నా గుంజుతున్నా ఏయ్ 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 సాలిగా ఎక్కతా కొద్దిగా ఈయన్నే తీస్తా పోతా ఇక పోతా అన్న పోలీస్ స్టేషన్ కన్నా పోయేస్తా బండ్లు ఎక్కించుకపోతా ఇందులో అమ్మో ఓ అన్న ఏడుకోతుండ్రు ఏ పోలీస్ స్టేషన్కి పోతుర్రు నేను వస్తా అమ్మో నేను కూడా పోతే జైలు వేస్తారు అయితే నేను పోను అబ్బా నేనేం పోను అమ్మా బతికిపోయినా కాల్ చేస్తా యాడ్సప్ ఆంటీ బెదరతలేదు ఆంటీ ఎవరు బెడతలేదు యాడ్సప్ డిషా 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 భయపడవులే నేను కాల్ చేస్తా ఈడువా నేను కిడ్నాప్ చేసిన యాడ్సప్ పో పైసలు తీసుకొస్తా పో పైసలు తీసుకొస్తే ఏడుస్తా చేతులు ఎత్తు పైకి ఎత్తు తిరుగు కాలుస్తా అగో నేను పెట్టుకున్నా నిన్ను కలవాలి కదా నేను ఇడువా పైసలు తెస్తే ఏడుస్తా సో సత్య అశోక్. ఎపిసోడ్ అయితే చాలా బాగా అనిపించింది, మరి నీకేమనిపించింది? నాకైతే ఈ స్టూడెంట్స్ తో ఇంకా ఎనర్జీ వచ్చింది అబ్బా అండ్ ఫెంటాస్టిక్ గా వచ్చింది ఎపిసోడ్. ఓహో సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. మనమైతే ఎంటర్టైన్ అయిపోయాం అశోక్, మరి ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అయిపోయారు కదా. సో ఇలాంటి మోత మోగించే స్టూడెంట్స్ తో మరో మోత మోగించే ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ సత్యశ్రీ, దిస్ ఇస్ అశోక్. బాయ్.